హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు ఒక మంచి ఫిష్ కర్రీ, కాస్త డిఫరెంట్ అయిన ఫిష్ ఇది. నేను దీన్ని ఇండియాలో ఒక్కసారి కూడా కుక్ చేయలేదు, అలాగే చూడలేదు. దుబాయ్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఫిష్ని దుబాయ్లో హమోర్ అంటారు, ఇండియాలో గ్రోఫర్ ఫిష్ అంటారు. ఇది ఫ్రైకి బాగుంటుంది, ఇగురికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం కూడా ఆలస్యం లేకుండా ఇంత టేస్టీగా ఉండే ఈ ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫిష్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఈ ఫిష్ పీసెస్ని వేసేసుకొని దీనిలోకి 1.5 స్పూన్ల కారం, అర టీ స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకొని దీన్ని ఈ ఫిష్ పీసెస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఫిష్ కర్రీ ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నా సరే ముందుగానే పసుపు, ఉప్పు, కారం వేసుకొని చేప ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని ఒక 20 నిమిషాలు చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకుంటే చేప ముక్కలకి ఉప్పు, కారం బాగా పట్టి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 మీడియం సైజు ఆనియన్స్ని తురుముకొని పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటుగా ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత తురుముకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ కొంచెం పింకిష్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూను పసుపు, 1 స్పూను కారం, అర స్పూను సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలన్నింటినీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఈ ఫిష్ కర్రీని అయితే నేను మా వారు ఇద్దరం కలిసి కుక్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేప ముక్కలను అన్నీ వేసేసుకున్న తర్వాత గరిట పెట్టకుండా నిదానంగా చేప ముక్కల్ని కలుపుకొని అవసరమైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత దీనిలోకి 2 టీ స్పూన్ల గసగసాలు, ధనియా పౌడర్ని, అలాగే 1 టీ స్పూను గరం మసాలాని వేసుకొని గరిటె పెట్టకుండా నేను చూపిస్తున్నట్లుగా నిదానంగా కలుపుకోవాలి. దీనిలోకి సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసేసుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సెపరేట్ అయిపోయింది. గ్రేవీ కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చూడండి, చాలా యమ్మీగా ఉంది కదా. చాలా ఈజీగా, చాలా యమ్మీగా హమోర్ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ ఫిష్ కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ ఫిష్ కర్రీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.